అందరికీ నమస్కారం. మీతో చాలా కాలం తర్వాత తెలుగులో మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది. తర్వాత ఇవాళ మీతో మాట్లాడటం తెలుగులో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి చాలామంది విద్యార్థులు మీరు కొన్ని మాడ్యూల్స్ అయినా కూడా తెలుగులో చెప్తే బాగుంటుంది, తెలుగులో చెప్పటం వల్ల మాకు వివరంగా అర్థమవుతాయి అన్నటువంటి భావాన్ని వ్యక్తం చేశారు. మీ అందరికీ తెలుసు, కరెంట్ అఫైర్స్కి సంబంధించి బాగా విస్తృతంగా కవర్ చేసేటువంటి సంస్థ లెర్నింగ్ స్పేస్. సో లెర్నింగ్ స్పేస్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి విషయాల్ని చాలా విస్తృతంగా కవర్ చేస్తూ ఉన్నాము. సో ఈ సందర్భంగా స్టూడెంట్స్ రిక్వెస్ట్ని పరిగణలోకి తీసుకొని కొన్ని మాడ్యూల్స్, కనీసం ఒక 20 మాడ్యూల్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు తెలుగులో ప్రజెంట్ చేయాలి అన్నటువంటి ఆలోచన వచ్చింది. తెలుగులో విస్తృతంగా మీకు అర్థమయ్యే రీతిలో, అంటే చాలా తేలికగా అర్థమయ్యే విధంగా మీకు చెప్పాలి అన్నటువంటి భావనతోటి ఈ మాడ్యూల్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మీకు మార్చి నెలలో గ్రూప్ 1కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ పరీక్ష ఉంది. సో ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి గ్రూప్ 1కి సంబంధించినంత వరకు కరెంట్ అఫైర్స్, అవి నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు, అలాగే నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి కావచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, జాతీయ అంతర్జాతీయ విషయాలు దాదాపుగా కవర్ చేస్తున్నాం కరెంట్ అఫైర్స్లో. అంటే లెర్నింగ్ స్పేస్ నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ని విస్తృతంగా కవర్ చేస్తుంది. ఇకపోతే నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తిని కాబట్టి, ఇక్కడే పుట్టి పెరిగిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ కూడా మీకు చెప్పగలిగే స్థాయిలో ఉండొచ్చు. అంటే పూర్తిగా కాకపోయినా ఆంధ్రప్రదేశ్ విషయాలు కొన్ని చెప్పగలను. తర్వాత జాతీయ అంతర్జాతీయ విషయాలు మీకు చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయగలం. అయితే ఈ సిరీస్ 20 మాడ్యూల్స్ అనమాట. 6వ తారీఖు ఫిబ్రవరి నుంచి మొదలవుతుంది, 5వ తారీఖు మార్చి దాకా ఉంటుంది. కనీసం 20 మాడ్యూల్స్ తెలుగులో చేసేటువంటి క్రమంలో మీతో మాట్లాడేటువంటి దీనిలో నాకు ఇంకా ఎక్కువ ఉత్సాహం అనేటువంటిది మనసుకి వస్తే ఇంకా ఎక్కువ మాడ్యూల్స్ కూడా ప్రజెంట్ చేయొచ్చు. అది మీ యొక్క రెస్పాన్స్ని బట్టి, తర్వాత మీరు ఎలా స్పందిస్తున్నారు, అంటే ఈ మాడ్యూల్స్ విని మీ యొక్క అభిప్రాయాన్ని ఎలా తెలియజేస్తున్నారు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత 6వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతోంది. అయితే మీరు అడగచ్చు, మాకు ఈ కరెంట్ అఫైర్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి అని చెప్పి. మీరు ఒకసారి సిలబస్ని చూడండి. సిలబస్ చూస్తే ఇక్కడ మీకు వేరియస్ పార్ట్స్గా ఉంది, అంటే విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాల్లో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేటువంటి ఒక సెక్షన్ ఉంది. రైట్, ఇక్కడ 30 మార్కులకి ప్రశ్నలు అడుగుతారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి నార్మల్గా. రైట్, సో ఈ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఈ సెక్షన్లో చాలా ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ నుంచి అడిగే అవకాశం ఉంది. అలాగే ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్, ఇక్కడ కూడా, అంటే ఇది ఎకానమీకి సంబంధించింది అనమాట. ఇక్కడ కూడా ఎక్కువ ప్రశ్నలు కరెంట్ ఈవెంట్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది. సో పేపర్ 1లో చూస్తే ఈ 2 సెక్షన్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే జియోగ్రఫీకి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. రైట్, సో ఎక్కువ స్టాటిక్ పార్ట్ నుంచి రావచ్చు జియోగ్రఫీలో, బట్ కొన్ని ప్రశ్నలు మాత్రం కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. అయితే ఈ బీసీ, ఈ 2 సెక్షన్స్ మీరు చూసినట్లయితే ఎక్కువ ప్రశ్నలు మీకు కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆ విధంగా మీకు మేము చెప్పబోయే కరెంట్ అఫైర్స్ ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. తర్వాత మీరు పేపర్ 2కి వచ్చారనుకోండి, పేపర్ 2లో ఈ సెక్షన్ దాదాపుగా కరెంట్ అఫైర్స్కి సంబంధించిందే. అంటే ఇక్కడ 1 and 2లో 30 మార్కులు, 30 మార్కులు కలిపి 60 మార్కులు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ప్రశ్నలు మాత్రమే స్టాటిక్లో అడగచ్చు, బట్ ఎక్కువ డైనమిక్ పార్ట్ నుంచే వచ్చే అవకాశం ఉంది. ఇక ఇవి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. సో చెప్పబోయేటువంటి కరెంట్ అఫైర్స్ మీకు ఈ సెక్షన్స్లో ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. తర్వాత మీరు ఇవన్నీ విన్న తర్వాత తప్పకుండా ఒక మాట మాత్రం చెప్పగలను, ఎందుకంటే లెర్నింగ్ స్పేస్కి సంబంధించిన లెక్చర్స్ అన్నీ కూడా చాలా క్లారిటీతో ఉంటాయి. అదొక విషయం. రెండోది, మీ మాతృభాషలో, లేకపోతే మన మాతృభాషలో మాట్లాడుకుంటాం కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువ క్లారిటీతో మీకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత మూడో అడ్వాంటేజ్ ఏంటంటే, చాలా విస్తృతంగా లెర్నింగ్ స్పేస్ కరెంట్ అఫైర్స్ని ట్రాక్ చేస్తుంది. 3 విషయాలు మళ్ళీ చెప్తున్నాను. ఒకటేమిటంటే, లెర్నింగ్ స్పేస్ చాలా విస్తృతంగా కరెంట్ అఫైర్స్ని ట్రాక్ చేస్తోంది. తర్వాత రెండోది, లెర్నింగ్ స్పేస్ లెక్చర్స్ అన్నీ క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో ఉంటాయి.
తర్వాత మూడోది ఏంటంటే మాతృభాషలో మీరు స్పష్టమైనటువంటి ఉచ్చారణతో విన్నప్పుడు మీకు తప్పకుండా అవి మైండ్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ కారణాల చేత మీకు తప్పకుండా ఈ సెక్షన్స్లో అడ్వాంటేజ్ అవుతుంది. సో దాని మూలంగా మీరు లెర్నింగ్ స్పేస్ లెక్చర్స్ వినటం వల్ల ఒక్కటి మాత్రం చెప్పగలను, మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. పరీక్ష రాసిన తర్వాత మీరే చెప్తారు. సో అందుకని చాలామంది అడగటం వల్ల టైం మేనేజ్మెంట్ అంటే సమయాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవటం కష్టమైనప్పటికీ కూడా మీ అందరికీ తెలుసు, సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి చాలా మాడ్యూల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఈ క్రమంలో సమయం అంతగా ఉండటం లేదు. అయినప్పటికీ కూడా మీతో తెలుగులో మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి మీరు దీన్ని రిసీవ్ చేసుకుంటే తప్పకుండా మీకు ముందు ముందు అడ్వాంటేజ్ అవుతుంది అని మాత్రం చెప్పగలను. తర్వాత ఫిబ్రవరి 6 నుంచి మనం మొదలు పెట్టబోతున్నాం. ఫిబ్రవరి 6 లోపల మీరు ఏం చేయాలి, మీకు ఒక సజెషన్ ఇస్తాను. కరెంట్ అఫైర్స్ చాలా విస్తృతంగా ట్రాక్ చేశాం కాబట్టి మన దగ్గర మాడ్యూల్స్ చాలా ఉన్నాయి. కనీసం ఎడిటోరియల్స్ గత 3 నెలల నుంచి వినండి. ప్రతి వారం 4 మాడ్యూల్స్ ఉంటాయి. మీరు ఒకవేళ వినటానికి సమయం లేకపోతే, అంటే మొత్తం ఎనాలిసిస్ అక్కర్లేదు ఇక్కడ ప్రిలిమినరీకి, కానీ కొన్ని పాయింట్స్ కావాలి, ఒకసారి పీపీటీస్ని గ్లాన్స్ చేయండి. మీరు పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ స్టార్మింగ్ అనేటువంటి పేరుతోటి దాదాపుగా 600 క్వశ్చన్స్ ఉన్నాయి 30 మాడ్యూల్స్లో. ప్రతి వారం 20 ప్రశ్నలు. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. ఒక్కసారి ఆ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఈ 6వ తారీఖు లోపల మీరు ఇవి చేయండి. అలాగే గత 3 నెలల నుంచి ఈ మాడ్యూల్స్ కూడా వినండి. అంటే ఒక్కొక్కటి 12-13 మాడ్యూల్స్ అవుతాయి. పిఐబి, తర్వాత వై అండ్ హౌ, వీటిల్లో కూడా కరెంట్ అఫైర్స్ ట్రాక్ చేయడం జరిగింది. తర్వాత ఎవరైనా సరే స్టాటిక్స్ సబ్జెక్ట్స్ వినాలి అనుకుంటే ఇక్కడ లెర్నింగ్ స్పేస్తో చాలా స్టాటిక్స్ సంబంధించినటువంటి మాడ్యూల్స్ కూడా ఉన్నాయి. మీరు ఎకానమీ తీసుకున్నా, జియోగ్రఫీ తీసుకున్నా, అలాగే జియోగ్రఫీ మ్యాప్ బేస్డ్, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఎక్కువ టైం పట్టదు. ఒక్క రోజులో ఈ 20 మాడ్యూల్స్ చూసేయచ్చు. దాని మూలంగా మీకు చాలా విషయాలు మీకు అవగాహనకు వస్తాయన్నమాట. వీటితో పాటు ఎవరైనా స్టాటిక్ సబ్జెక్ట్స్ వినాలనుకుంటే ఆర్ట్ అండ్ కల్చర్ ఉన్నాయి. ఇప్పటిదాకా 47 మాడ్యూల్స్ ఉన్నాయి. చాలా సింపుల్ భాషలో మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. అలాగే ఇండియన్ పాలిటీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, దాదాపుగా 1/3 అయింది. 62 మాడ్యూల్స్ ఉన్నాయి. తర్వాత ఏన్షియంట్ హిస్టరీ మొత్తం 23 మాడ్యూల్స్ ఉన్నాయి. ఏన్షియంట్ హిస్టరీ కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఇప్పటిదాకా చెప్పినటువంటి మాడ్యూల్స్ అన్నీ కూడా లెర్నింగ్ స్పేస్తో ఉన్నటువంటి మాడ్యూల్స్ అనమాట. అయితే నేను చెప్పబోయేది ఏమిటి అంటే తెలుగులో మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి విషయాలని మీకు చాలా తేలికగా అర్థమయ్యే విధంగా కరెంట్ అఫైర్స్ గత 6 నెలల్లో జరిగినటువంటి పరిణామాలని మీకు చాలా తేలికగా అర్థమయ్యే విధంగా తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు తప్పకుండా లెర్నింగ్ స్పేస్తో అనుబంధాన్ని మొదలు పెడతారు అని ఆశిస్తూ, మీకు ఒకవేళ మిగతా వివరాల గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సునీల్ కుమార్ గారితో మాట్లాడండి, టీమ్ లెర్నింగ్ స్పేస్తో మాట్లాడండి. ఫోన్ నంబర్స్ ఇక్కడ ఉన్నాయి. తర్వాత మీకు మళ్ళీ ఒక విషయం చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్కి సంబంధించి తెలుగులో కనీసం 20 మాడ్యూల్స్. ఇంతకుముందే చెప్పాను, నాకు సమయం కుదిరితే మీ ఉత్సాహం బాగా ఎక్కువగా ఉంటే తప్పకుండా 20 కంటే ఎక్కువ మాడ్యూల్స్ కూడా ప్రజెంట్ చేయగలను. కనీసం 20 మాడ్యూల్స్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు తెలుగులో మీకు అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. తర్వాత ఈ లోపల మీరు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఏ మాడ్యూల్స్ చూడొచ్చు కూడా మీకు చెప్పాను. అలాగే ఎవరైనా స్టాటిక్ మాడ్యూల్స్ అంటే స్టాటిక్ సబ్జెక్ట్స్కి సంబంధించి లేకపోతే స్టాటిక్ విషయాలకు సంబంధించి మీకు తెలియాలి అంటే చాలా మాడ్యూల్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చెప్పాను. మీకు ఏమైనా వివరాలు కావాలి అంటే సునీల్ కుమార్ గారితో మాట్లాడండి, టీమ్ లెర్నింగ్ స్పేస్తో మాట్లాడండి. తర్వాత ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి మీకు 20 మాడ్యూల్స్ తెలుగులో చక్కగా అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. తర్వాత కరెంట్ అఫైర్స్ విస్తృతంగా ట్రాక్ చేసి ఉన్నాం కాబట్టి మీకు చాలా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇంతటితో ఈ మాడ్యూల్ని ముగిస్తున్నాం. మళ్ళీ ఫిబ్రవరి 6వ తారీఖు కలుద్దాం. మీకు సబ్స్క్రిప్షన్స్కి సంబంధించి కానీ ఇంకా ఏదైనా మీకు డౌట్స్ కానీ ఉంటే సునీల్ కుమార్ గారితో మాట్లాడండి. కింద ఫోన్ నంబర్స్ ఇవ్వటం జరిగింది. రైట్, ఇంతటితో ఈ మాడ్యూల్ ముగుస్తుంది. మళ్ళీ ఫిబ్రవరి 6వ తారీఖు కలుద్దాం. అంతదాకా సెలవు. నమస్తే.